హలో హాయ్ చాలా వచ్చింది. నా కార్ ఫైనల్కి 30,000 కిలోమీటర్స్ వరకు దగ్గరికి వచ్చేసింది. సో ఫిఫ్త్ ఫ్రీ సర్వీసింగ్ కూడా అయిపోయింది. ఇవాళ ఫిఫ్త్ ఫ్రీ సర్వీసింగ్ గురించి మాట్లాడదాం. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, బికాజ్ ఒక చిన్న అప్డేట్ ఉంది లాస్ట్లో. ఇన్ క్విక్లో చూసుకుంటే 30,000 కిలోమీటర్స్ తిరిగాము. సర్వీసింగ్కి వెళ్ళాము, మార్నింగ్ పోయి కార్ ఇచ్చేసాము, ఈవినింగ్ ఇచ్చేసారు. బిల్ వచ్చేసి క్యాచ్ 915 రూపీస్. బిల్ తర్వాత అటాచ్ చేస్తాను మీకు చూడడానికి. కాకపోతే నాకెందుకు ట్రిగర్ అయింది మళ్ళీ ఇది పెట్టాలి ఒక వీడియో దీని గురించి అని చెప్పడానికి, నాకు బాంబే నుంచి ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ ఒక అతను కాల్ చేశారు, సేయింగ్ దట్ ఆయనకి నాదేదో వీడియో చూశారు, దట్ థర్డ్ సర్వీసింగ్ కాస్ట్ ఈజ్ ఓన్లీ అబౌట్ సమ్ 360 రూపీస్ అంటే చూసి కాల్ చేశారు. ఆయనకి 5,500 రూపీస్ తీసుకున్నారంట. సో హీ హ్యాస్ అ కన్సర్న్, ఎందుకు ఇంత ఎక్కువ ఉంది తనకి అని చెప్పేసి. సో అని అనుకున్నాను, ఇది ఇంపార్టెంట్ చెప్పాలి అందరికీ అని చెప్పేసి ఐ థాట్ ఐల్ డూ దిస్ వీడియో. సో టిపికలీ నేను కార్ సర్వీసింగ్ పంపించినప్పుడు మార్నింగ్ ఎస్టిమేషన్ అడిగాను, 3,000 రూపాయలు చెప్పారు. దెన్ ఐ ఆస్క్డ్ మై క్వశ్చన్, ఎందుకు 3,000, దేనికి 3,000 అని చెప్పేసి. సో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పాడు. నేను లాస్ట్కి ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎంజీ రికమెండేషన్ ఏంటి అని చెప్పేసి. ఎంజీ రికమెండేషన్ అనేసరికి బిల్ వచ్చేసి 2 పార్ట్లు మార్చాలి అన్నారు. ఏంటిది? ఒకటి వచ్చి బ్రేక్ ఫ్లూయిడ్, దానికి 500 రూపీస్ ఎంత ఛార్జ్ చేశారు. ఇంకోటి వచ్చేసి ఎవ్రీ సర్వీసింగ్లో అయినట్టు మనకి ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఎయిర్ ఫిల్టర్, విచ్ ఇస్ మనకి మంచిది కాబట్టి మార్పించేసుకున్నారు. సో 2 కలిపి ఇంకొంచెం చిన్న ఒక కాంపోనెంట్ పడి 900 రూపీస్ అయింది. సో నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇది ఎంజీఏ కానీ ఎనీ కార్ సర్వీస్, ఎనీ పెట్రోల్ కానీ గ్యాసోలిన్ కానీ ఏదైనా కానీ అసలు రికమెండేషన్స్ ఏంటో కనుక్కోండి. చేయించుకోవాలో వద్దనేది మీ డెసిషన్. బట్ కొన్ని రికమెండేషన్ ఉంటాయి, కొన్ని వాళ్ళ సేలింగ్ పాయింట్ ఉంటాయి. సో అవి తెలుసుకొని చేయించుకోండి. దిస్ ఈజ్ మేజర్లీ ఫర్ బాంబేగా. ఆ నెంబర్ సేవ్ చేసుకోలేదు. అతను హీ కాల్ మీ అండ్ నేను బిజీగా ఉన్నాను. సో అంత క్విక్గా ఆన్సర్ ఇవ్వలేకపోయాను. సో తనగానికి వీడియో చూస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇన్ షార్ట్, ఇప్పటి వరకు ఫ్రీ సర్వీసెస్ అయిపోయాయి నాకు. సో మనకి ఎంజీ కార్కి 5 ఫ్రీ సర్వీసెస్ ఇచ్చారు. సో మనకి 5 కూడా అయిపోయాయి. జనరల్గా ఎనీ అదర్ కార్కి అయితే 3 ఇస్తారు, బట్ వీ గాట్ ఇట్ 5. సో బిల్ ఇప్పటివరకు బిల్ అయితే చాలా అండర్ 1,000 రూపీసే పడింది. ఫస్ట్ టైం నాకు 900 పడింది. మిగతా అన్ని బిల్స్ కూడా సమ్ 300 రూపీసే పడింది, చీపర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నెక్స్ట్ సర్వీసింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బికాస్ ఫ్రీ సర్వీసింగ్ అయిపోతుంది కాబట్టి లేబర్ ఛార్జెస్ కూడా వస్తుంది. మొరాలెస్ బిల్ ఇంతే ఉంటుంది, లేబర్ ఛార్జెస్ యాడ్ అవుతాయి ఇక్కడి నుంచి. సో దిస్ ఈజ్ అ క్విక్ అప్డేట్. అండ్ బికాజ్ 1 ఇయర్లో నేను 30,000 తిరిగాను కాబట్టి, నేను ఆల్మోస్ట్ షిరిడీకి వెళ్ళాను, నేను ఆల్మోస్ట్ చిక్మంగళూరు వెళ్ళాను, ఊటీ వెళ్ళాము, అండ్ వీ ఆల్సో వెంట్ టు పూరి ఇన్ దిస్ కార్. సో చాలా లాంగ్ ట్రిప్స్ వేసాము, సిటీలో చాలా తిరుగుతాను. I have a lot of things to share, but I want to do a Q&A session. మీకు కనుక ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కార్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దీంట్లో కమెంట్స్ పెట్టండి. A week to 10 days from now I'll do a full-fledged Q&A session. అందులో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను నాకు తెలిసినంత విధానంలో. సో ఏ క్వశ్చన్స్ అన్నా అక్కడ అడగండి, I'll respond. And also, first time, please do subscribe my channel, it helps me. And also like the video if you really like it. If you don't, comment పెట్టండి, so I learn from those mistakes. Thank you, appreciate. See ya. Okay, 5th service bill, 30,000 kilometers డ్రైవ్ అయింది. అబౌట్ 2-3 పార్ట్స్ చేంజ్ చేశారు. ఒకటి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ప్రతిసారి జరుగుతుంది, అబౌట్ 300 రూపీస్ దానికి మేజర్గా. ఇంకోటి వచ్చేసి బ్రేక్ ఫ్లూయిడ్స్ మార్చారు. బ్రేక్ ఫ్లూయిడ్స్ వచ్చేసి 552 రూపీస్. మొత్తం కలిపితే అబౌట్ 774 ప్లస్ సమ్ ట్యాక్సెస్. సో టోటల్ బిల్ నేను పే చేసింది 914. సో ఇది సర్వీస్ బిల్. సమ్ గుడీస్ కూడా ఇచ్చారు వాళ్ళేదో. సో రామ్ గ్రూప్ వాళ్ళు, I don't know, butter seed mix. Oh, eat better.
sweet crunchy mix nuts heavy, and I don't know what is this. Oh, chocolates. So this is what I got.